కేవలం 1.5 నిమిషంలో 5 వార్తలు చూసేద్దామా? ఎలక్షన్ కమిషన్ చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పై లోక్సభలో రాహుల్ గాంధీ, అమిత్ షాల మధ్య వాడివేడి చర్చ జరిగింది. అమిత్ షా ఈ చర్చలో బామ్మర్ది అని అర్థం వచ్చేలా సాలా అనే పదాన్ని వాడారు అని రాహుల్ ఎక్స్ వేదికగా మండిపడ్డారు. రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ లోని పెద్ద నెవ్స్కీ మార్కెట్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు వేగంగా వ్యాపించి 1500 చదరపు మీటర్ల ప్రాంతాన్ని ఆవరించాయి. ఈ ఘటనలో ఒకరు చనిపోయారు, మరొకరు గాయపడ్డారు. ప్రస్తుత సమాజంలో మనుగడ సాగించాలి అంటే మనం తిన్నా తినకపోయినా క్రమం తప్పకుండా మొబైల్ ఫోన్ రీఛార్జ్ చేస్తూనే ఉండాలి. కాగా ఎయిర్టెల్, జియో, విఐ నెట్వర్క్లు నెలవారీ రీఛార్జ్ ధరలను 10 నుంచి 12% పెంచే ఆలోచనలో ఉన్నట్టు స్పష్టమవుతుంది. ఈ సంస్థలు ఈతే తక్కువ ధర ప్లాన్లను తొలగించడం జరిగింది. ప్రభుత్వం చొరవ తీసుకుని సామాన్యుడికి న్యాయం చెయ్యాలి అని నెటిజన్లు కోరుతున్నారు. ఫుట్బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ ఈ నెల హైదరాబాద్ కి రానున్నారు. ఫలక్నుమా ప్యాలెస్ లో జరిగే మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో అభిమానులతో కలవనున్నారు. మెస్సీతో ఫోటో తీయించుకోవాలంటే 9.95 లక్షలు ప్లస్ జీఎస్టీ చెల్లించాలి. కేవలం 100 మంది అభిమానులకు మాత్రమే ఈ ప్రత్యేక అవకాశం లభ్యం. ఫోటోకి 10 లక్షలంటూ ఫ్యాన్స్ షాప్ లో ఉన్నారు. బీహార్ లో రైల్వే ప్లాట్ఫామ్ పై భిక్ష అడుగుతున్న అనాథ అమ్మాయికి సహాయం చేసిన గోలు యాదవ్ ఆమె కుటుంబాన్ని కనుగొనడంలో తోడ్పడి తరువాత ఇద్దరూ ఒకరికొకరు ఇష్టపడి వివాహం చేసుకున్నారు. ఈ కథ విన్నవారు అంతా వాట్ స్టోరీ అంటూ ఆశ్చర్యపోతున్నారు.